సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. అబ్బా ఒక నెల క్రితమే 100 MB రీఛార్జ్ చేశాను, అప్పుడే అయిపోయిందా? ముక్కు నాకు కొంచెం రీఛార్జ్ చేయవా? ఏంటి అది? నా దగ్గర డబ్బులు లేవు పంజా. అదేంటి ముక్కు, నిన్నే కదా మీ నాన్న పాకెట్ మనీ డబ్బులు ఇచ్చాడన్నా, అవి ఎప్పుడో ఖర్చు అయిపోయాగా. అబ్బా ఏం నటిస్తున్నావో, నీ యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పులేదు. థ్యాంక్స్ రా, కానీ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఏంటది? అసలు ఆస్కార్ అవార్డు అంటే ఏంటి? ఏ అవార్డుకి లేనంత ఈ ఆస్కార్ అవార్డుకి ఎందుకు ఇంత వాల్యూ? అసలు ఈ అవార్డు లో ఉన్న అంత స్పెషాలిటీ ఏంటో, ఇంకా ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు? ముక్కు కొంచెం గ్యాప్ చెప్తాను. ఆస్కార్. అసలు ఆస్కార్ ని ఆస్కార్ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే అది ఆస్కార్ కాబట్టి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సారీ ముక్కు, జోక్ చేశానే. సరే ఇప్పుడు చెప్తాను విను. అసలు ఆస్కార్ అంటే అర్థం గాడ్ ఫియర్ అని, అంటే దేవుడి ఈటే, లేదా డీర్ లవర్ అంటే జింక ప్రేమికుడు అని. ఏంటి దేవుడి ఈట జింక ప్రేమికుడా? ఏంట్రా ఈ పేర్లు కొంచెం తేడాగా ఉన్నాయి. నిజానికి వీటి అసలు పేరు అకాడమీ అవార్డ్స్. వీటిని ఆస్కార్స్ అని ఎందుకు పిలుస్తారంటే మొదటిసారి 1929లో వీటిని ప్రవేశపెట్టినప్పుడు అకాడమీ అవార్డ్స్ లైబ్రేరియన్ అయిన మార్గరెట్ హెరెక్ అనే ఆమె ఈ అవార్డ్స్ చూసి వాళ్ళ అంకులైన ఆస్కార్ అనే వ్యక్తి గుర్తుకు వచ్చి ఈ అవార్డ్స్ కు ముద్దుగా ఆస్కార్ అవార్డ్స్ అని పేరు పెట్టిందంట. అప్పటి నుండి ఈ అకాడమీ అవార్డ్స్ ని ఆస్కార్ అవార్డ్స్ అని పిలవటం మొదలు పెట్టారు. మొట్టమొదటిసారిగా ఈ అకాడమీ ఆస్కార్ అవార్డ్స్ ని మే 16, 1929న అమెరికాలోని ది హాలీవుడ్ రూజ్వెల్ట్ అనే హోటల్లో 270 మంది ప్రజలతో ప్రారంభించారు. ఈ అవార్డ్స్ ని AMPAS అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే ఆర్గనైజేషన్ కి సంబంధించిన వారు ప్రతి ఇయర్ నామినేషన్స్ వేసి ఓటింగ్ ప్రాసెస్ జరిపి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసి అలా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ కి ఆస్కార్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఇలా ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుండి $5 ఎంట్రీ ఫీజు వసూలు చేశారంట. అంటే దాన్ని ప్రస్తుతం 2024 ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారంగా చూసుకుంటే ఆ వాల్యూ దాదాపు $100. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక్కొక్కరి దగ్గర నుండి దాదాపు 8,300 రూపాయలు ఎంట్రీ టికెట్ రూపంలో చార్జ్ చేశారన్నమాట. ఇంతకీ ఫస్ట్ టైం ఈ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నారు. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఈ ఆస్కార్ అవార్డుని ముందు చెప్పుకున్న 1929 అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ లోనే ఎమిలీ జానింగ్స్ అనే వ్యక్తి బెస్ట్ యాక్టర్ కేటగిరీ కింద గెలుచుకున్నారు. అసలు ఈ అవార్డ్స్ ని ఏ కేటగిరీ మీద ఇస్తారు? ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి అనేక ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని లైక్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టర్ లేదా టీమ్ రికగ్నిషన్, మూవీ ఇంపాక్ట్ ఆన్ ఆడియన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్రకారం 20కి పైగా కేటగిరీస్ లో డివైడ్ చేసి గెలిచిన వారికి అవార్డులు అందిస్తారు. వాటిలో మెయిన్ అండ్ ఫేమస్ కేటగిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 బెస్ట్ డైరెక్టర్ అవార్డ్, నెంబర్ 2 బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్, నెంబర్ 3 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్, నెంబర్ 4 బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అవార్డ్ అండ్ అలాగే బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ VFX, బెస్ట్ మ్యూజిక్ లాంటి ఇంకా ఎన్నో కేటగిరీస్ లో ఈ ఆస్కార్ అవార్డ్స్ ని గెలిచిన వారికి అందిస్తారు. ఫస్ట్ ఈ ఆస్కార్ అవార్డ్స్ ని ప్రవేశపెట్టినప్పుడు ఈ అవార్డ్స్ ని కేవలం హాలీవుడ్ మూవీస్ కి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే 1947లో బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ అవార్డును ప్రవేశపెట్టారో అప్పటి నుండి ఈ ఆస్కార్ అవార్డుకు వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇయర్ ఎన్నో రకాల ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుండి కొన్ని వందల వేల మూవీస్ ఈ ఆస్కార్ అవార్డ్స్ ని గెలుచుకోవడానికి పోటీ పడుతుంటాయి. ఆస్కారే కాకుండా ఇంకా ఎన్నో ఫిల్మ్ అవార్డ్స్ ఉన్నాయి కదా, మరి అసలు ఎందుకని ఈ ఆస్కార్ అవార్డుకి అంత క్రేజీ వాల్యూ ఉంటుంది? అసలు ఆస్కార్ అవార్డుని గెలవాలంటే ఏం చేయాలి? ఓన్లీ ఆస్కారే కాదు, ఈ భూమి మీద ఇంకా ఎన్నో ఫిల్మ్ అవార్డ్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటి నుండి ఆస్కార్ ని వేరు చేసేది ఒకటి ఉంది. ఏంటో అది? అదే ఆస్కార్స్ ఓటింగ్ ప్రాసెస్. అవునా? ఇంతకీ ఓటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ అన్నింటికంటే ముందు ఒక కంట్రీకి సంబంధించిన ఫిలిం బోర్డ్, ఉదాహరణకి మన ఇండియా గురించే చూస్తే CBFC అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కి చెందిన వారు ప్రతి సంవత్సరం కొన్ని ఫిలిమ్స్ ని సెలెక్ట్ చేసి వాటిని అకాడమీ అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో లిస్ట్ చేస్తారు. ఇలా ఒక ఫిలిం ని ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లోకి పంపివ్వాలంటే
కొన్ని నియమాలు అర్హతలు ఉండాలి. ఆ ఫిలిం ఆ రూల్స్ ప్రకారం ఉండి ఆ రూల్స్ ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఆ ఫిలిం ని ఆస్కార్ కమిటీ వాళ్ళు నామినేషన్ లిస్ట్ లో యాడ్ చేస్తారు. ఆ రూల్స్ ఏంటంటే, నెంబర్ 1, మూవీ డ్యూరేషన్ అనేది ఖచ్చితంగా మినిమం 40 మినిట్స్ ఉండాలి. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, కానీ మినిమం మూవీ డ్యూరేషన్ మాత్రం 40 మినిట్సే ఉండాలి. నెంబర్ 2, ఆ ఫిలిం కేవలం 35 or 75 mm మాత్రమే అయి ఉండాలి. నెంబర్ 3, ప్రొజెక్టర్ రిజల్యూషన్ వచ్చేసి 2048x1080 పిక్సెల్స్ ఉండాలి. ఇలా ఈ రూల్స్ అన్నిటిని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఆ ఫిలిం ని నామినేషన్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటారు. దీని తర్వాత ఇంకేముంటుంది, 2-3 టెస్టులు చేసేసి అవార్డు ఇచ్చేస్తారు, అంతేగా? అంత తేలిగ్గా ఇచ్చేయడానికి అదేమైనా అత్తారింటికి దారేది మూవీలో ఆస్కార్ అవార్డు అనుకుంటున్నావా? ఆస్కార్ అవార్డు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇప్పుడే అసలైన ప్రాసెస్ మొదలవుతుంది. ఇలా రూల్స్ అన్నింటినీ పాస్ అయిన ఫిలిమ్స్ ని అకాడమీ అవార్డ్స్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ వారు స్పెషల్ స్క్రీనింగ్ కమిటీ అనే గ్రూప్ కి అప్పగిస్తారు. ఈ కమిటీలో మొత్తం 10,000 మంది ఉంటారు. ఏంటి 10,000 మందా? అంతమంది ఎందుకురా? ఎందుకంటే ఈ నామినేషన్స్ లో పోటీ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఈ భూమి మీద ఉన్న అనేక ఫిలిం ఇండస్ట్రీస్ పోటీ పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే నామినేషన్స్ కోసం ఎన్నో వందల మూవీస్ ని లిస్ట్ చేస్తారు. మరి ఇన్ని మూవీస్ ని చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఆ మాత్రం మంది ఉండాల్సిందే. అది నిజమేలే. అవును, దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇలా ఈ స్పెషల్ కమిటీ దగ్గరికి వచ్చిన మూవీస్ అన్ని ఆయా కేటగిరీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు బాగా చెక్ చేసి, ఒకవేళ మూవీ అనేది అన్ని ఆస్పెక్ట్స్ లో కరెక్ట్ గా ఉంటే ఆ మూవీస్ ని పాస్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇలా షార్ట్ లిస్ట్ అయిన మూవీస్ కి కొంతమంది జడ్జెస్ ని నియమించి ఎవరికి నచ్చిన ఫిలిం కి వారిని ఓటు వేయమని ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో గెలవడం అనేది అంత ఈజీ పని కాదు. ఎక్కడి వరకు ఒక మూవీ రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఎక్కడి నుండి మరో ఎత్తు. ఈ ఓటింగ్ ప్రాసెస్ లో జడ్జెస్ ఒక మూవీకి ఓట్ చేయాలి అంటే ఆ మూవీలో మంచి కంటెంట్ ఉంటే సరిపోదు, ఆ మూవీకి ఎంతో ప్రమోషన్ చేయాలి. పెద్ద పెద్ద ఈవెంట్స్ లైక్ కామిక్ కాన్, సూపర్ బౌల్ లాంటి వాటిలో ఆ మూవీస్ కి సంబంధించిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ ను ప్లే చేస్తే ఆ మూవీకి ఎక్కువ ఓట్లు పడటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మరి ట్రిపుల్-ఆర్ మూవీ ట్రైలర్ ను ఇలాంటి ఈవెంట్స్ లో ఎక్కడ ప్లే చేయలేదు కదా, మరి దానికి ఆస్కార్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్-ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో. ట్రిపుల్-ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు రాకముందే నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. అండ్ అలాగే కొన్ని రోజుల తర్వాత ఈ మూవీని లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్పెషల్ స్క్రీనింగ్ చేసి ప్లే చేశారు. సో ఈ రీజన్స్ వల్లే ట్రిపుల్-ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అండ్ అదే ఇయర్ లో ఇంకో ఆస్కార్ అవార్డు గెలుచుకునే ఇండియన్ డాక్యుమెంటరీ ఎలిఫెంట్ విస్పరర్స్. ఈ మూవీ అయితే మొత్తం సెపరేట్ స్టోరీ, ఎందుకంటే ఇది ఒక హార్ట్ హౌస్ మూవీ. ఏంటి హార్ట్ హౌస్ మూవీయా? అవును. ఈ ఆస్కార్స్ లో నామినేట్ అయ్యే మూవీస్ ని 2 గా డివైడ్ చేస్తారు. మొదటిది మెయిన్ స్ట్రీమ్ మూవీస్, రెండోది హార్ట్ హౌస్ మూవీస్. మెయిన్ స్ట్రీమ్ మూవీస్ అంటే స్టోరీ తక్కువగా ఉండి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటూ బాగా పాపులర్ గా ఉండే మూవీస్. అండ్ సెకండ్ కేటగిరీ అయిన హార్ట్ హౌస్ మూవీస్ అంటే తక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండి ఎక్కువ స్టోరీ ఉంటూ పెద్దగా ఎవరికి తెలియని మూవీస్. ఎలిఫెంట్ విస్పరర్స్ ఆ సెకండ్ కేటగిరీ అయిన హార్ట్ హౌస్ మూవీస్ కిందకే వస్తుంది. ఆస్కార్ నామినేషన్స్ లో ఫస్ట్ కేటగిరీ మూవీస్ తో పోల్చుకుంటే సెకండ్ కేటగిరీలో ఉండే మూవీస్ నామినేట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఇక ఓటింగ్ ప్రాసెస్ విషయం దగ్గరికి వస్తే, ఇలా జడ్జెస్ ద్వారా ఓటింగ్ చేసిన తర్వాతే అదే విధంగా ఎన్నో రౌండ్స్ కండక్ట్ చేసి జడ్జెస్ నుండి ఎక్కువ ఓట్స్ సంపాదించిన మూవీని ఫైనల్ విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. అవును, మన ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ ఆస్కార్ అవార్డులు వచ్చాయి? మన ఇండియా నుండి ఫస్ట్ గా నామినేట్ అయిన మూవీ మదర్ ఇండియా 1957 లో, అండ్ దాని తర్వాత 1988 లో సలాం బాంబే. అండ్ సేమ్ అదే ఇయర్ లో గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన బాను అత్తయ్య అనే ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చింది. 2001 లో లగాన్ అండ్ 2008 లో స్లమ్ డాగ్ మిలియనర్ ఈ మూవీకి బెస్ట్ సౌండ్ బాక్స్ కేటగిరీ కింద రసూల్ పూకుట్టి అండ్ ఏఆర్ రెహమాన్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. అండ్ ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన ట్రిపుల్-ఆర్ అండ్ ఎలిఫెంట్ విస్పరర్ తప్ప మన ఇండియా నుండి ఇంకా ఏ మూవీస్ కి ఆస్కార్ అవార్డ్స్ ను గెలుచుకోలేదు. 1 2 3 4 5 6 7 ఏంటి కేవలం 7 సినిమాలకేనా? ప్రతి సంవత్సరం మన ఇండియాలో ఎన్నో మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతాయి కదరా, మరి ఎందుకని కేవలం 7 సినిమాలకే ఆస్కార్ వచ్చింది? మరి అందుకే ఆ అవార్డ్స్ కి అంత వాల్యూ. అవును,
నిజమే. మన ఇండియాలో కూడా ప్రతి సంవత్సరం ఎన్నో మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతాయి. కానీ వాటిలో చాలా వరకు మూవీస్ క్లోనింగ్ ఆర్ కాపీ ఇష్యూస్ అండ్ ఎలిగేషన్స్ వల్ల కనీసం సెలెక్ట్ కూడా అవ్వలేకపోతున్నాయి. కాపీయింగ్ ఇష్యూస్ అంటే నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ లుక్ పోర్షన్ చూస్తే రాజమాత మహేంద్ర బాహుబలిని ఒక చేతితో ఎత్తుకున్నట్టు ఉంటుంది కదా. అవును. ఆ సీన్ సేమ్ 1998 లో వచ్చిన ఇంగ్లీష్ మూవీ అయినా సైమన్ బర్క్ అనే మూవీకి సిమిలర్ గా ఉంటుంది. ఇలా కాపీ ఎలిగేషన్స్ వల్లే ప్రతి ఇయర్ ఆస్కార్స్ కు వచ్చే 100 మూవీస్ లో 40 మూవీస్ రిజెక్ట్ చేయబడుతున్నాయి. కిందటి ఏడాది మన ఇండియాలో 700కు పైగా చిత్రాలు రిలీజ్ అయినా టు కిల్ ఎ టైగర్ అనే సినిమా ఒక్కటి మాత్రమే ఇండియా నుండి వెళ్ళింది. ఈ సంవత్సరం ఆస్కార్ లో విన్ అయిన కొన్ని కేటగిరీస్ గురించి చూద్దాం. అందులో బెస్ట్ యాక్టర్ గా కిలియన్ మర్ఫీ, బెస్ట్ యాక్ట్రెస్ గా ఎమ్మా స్టోన్ కి అవార్డ్స్ వచ్చాయి. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా రాబర్ట్ డౌనీ జూనియర్ కి, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా డివైన్ జాయ్ రాండాల్ఫ్ కి వచ్చాయి. బెస్ట్ ఎడిటింగ్ కి జెన్నిఫర్ లేమ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డ్ ఏమో లూడ్విగ్ యోహాన్సన్ అండ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఏమో క్రిస్టోఫర్ నోలన్ మాకు వచ్చాయి. ఈ సంవత్సరం హైయెస్ట్ ఆస్కార్స్ విన్నింగ్ అయిన సినిమా ఓపెన్ హ్యామర్ మొత్తం 7 అవార్డ్స్ గెలుచుకుంది. మన మూవీస్ కి ఆస్కార్స్ రాకపోవడానికి ఇదొక రీజన్ అయితే మన ఇండియన్ ఫిలిం బోర్డు వారు చేసే తప్పులు ఇంకో రీజన్. ఇండియన్ ఫిలిం బోర్డు కి చెందిన వారు ఏ మూవీస్ కి అయితే ఆస్కార్ కు నామినేట్ అవ్వగలిగే ఛాన్స్ ఉన్నాయో అలాంటి మూవీస్ ని కాకుండా బాగా పాపులర్ గా ఉండే పెద్ద స్టార్స్ యొక్క మూవీస్ ని పంపించడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తుంబాడ్, సూపర్ డీలక్స్ లాంటి హాట్ హౌస్ మూవీస్ ఉండగా మన ఇండియన్ ఫిలిం బోర్డు వారు గల్లీ బాయ్, బర్ఫీ లాంటి మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ని ఆస్కార్ నామినేషన్ కు పంపించారు. ఇలా పంపించిన మూవీస్ ని నామినేషన్స్ కి కాదు కదా కనీసం షార్ట్ లిస్ట్ లో కూడా చేయకుండా ఆస్కార్స్ కమిటీ వాళ్ళు రిజెక్ట్ చేసేశారు. సో ఇప్పటికైనా మన ఇండియన్ ఫిలిం బోర్డు వారు మారి కమర్షియల్ అండ్ పాపులర్ మూవీస్ ని కాకుండా టాలెంట్ అండ్ మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ని ఆస్కార్స్ కు పంపిస్తారని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇండియా నుంచి నెక్స్ట్ ఏ సినిమాకి ఆస్కార్ వస్తుందో ప్రెడిక్ట్ చేసి కింద కామెంట్ లో పెట్టండి.